గచ్చిబౌలి భూములపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. టీజేఐసీ చేసిన ప్రకటనను ఖండించింది. 400 ఎకరాల భూమిని గుర్తించడానికి 2024 జూలైలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి సర్వే జరగలేదని తెలిపింది. ఇప్పటి వరకు ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని చెప్పింది. సరిహద్దులను యూనివర్సిటీ అంగీకరించినట్టు టీజేఐసీ చేసిన ప్రకటనను ఖండించింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. భూముల సరిహద్దులను గుర్తించలేదని, దీనికి సంబంధించి యూనివర్సిటీకి సమాచారం ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపింది. తాము లేవనెత్తిన అంశాలను పునః పరిశీలించమని కోరింది హెచ్సియు. ఇక ప్రాంతంలో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని బదిలీ యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి అనుమతితోనే జరగాలని హెచ్సియు. హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర మరోసారి ఆందోళనకి దిగారు విద్యార్థులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 400 ఎకరాల భూమి ముమ్మాటికి హెచ్సియు పరిధిలోనే ఉందని విద్యార్థులు అంటున్నారు. అరెస్టు చేసిన విద్యార్థులను బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు క్యాంపస్ వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఇప్పటికీ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారా విద్యార్థులు? సౌజన్య, ప్రస్తుతానికి మనము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉన్నాము. ఒకసారి కనుక గమనించవచ్చు, మెయిన్ ఎంట్రీ గేట్ వద్ద కూడా స్టూడెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ముఖ్యంగా 400 ఎకరాలకు సంబంధించిన భూమి అంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనే అని విద్యార్థులు ఆందోళన దిగడం, అలాగే ఈ రోజు అంటే నిన్న మిడ్ నైట్ నుంచి కూడా వర్క్స్ కొనసాగుతున్నాయి. జేసీబీల ద్వారా భూమి అంతా కూడా చెదురు చేయడం, అలాగే విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకోవడం, విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఇదంతా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి. సో ఇక్కడ మనం చూడొచ్చు, మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద కూడా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని, అలాగే ఇక్కడ ఉన్న పక్షులు అలాగే కొంత పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే వెనుదిరగాలి, ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ కావచ్చు వారందరూ కూడా వెనుదిరగాలన్న డిమాండ్ వ్యక్తం అవుతోంది. సో ప్రస్తుతానికి మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సో మీరు ఆల్రెడీ 2 రోజుల నుంచి కూడా మీరు ఆందోళన చేస్తా ఉన్నారు. సో ప్రభుత్వం ఏమో వైపు కూడా పనులు చేపడుతుంది, మీరు ఏం చెప్పాలనుకుంటారు గవర్నమెంట్ కి? ఏం లేదన్నా, మాది ఒక డిమాండ్, ఎల్లప్పుడూ ఒకటే డిమాండ్. యాజ్ ఏ స్టూడెంట్స్ గా మా యూనివర్సిటీని కాపాడుకునే బాధ్యత మాపై సంపూర్ణంగా ఉంది. మేము కొట్లాడుతున్నామంటే ఈరోజు ఆ వన్య ప్రాణాల కోసం. రాత్రి అన్నా మీకు వీడియో బయట చూపిస్తాం. ఎప్పుడైతే బుల్డోజర్స్ వర్క్ స్టార్ట్ చేసాయో ఆ కోకిలలన్నీ కావు కావంటూ ఆ సౌండ్స్ వింటుంటే బాధ అవుతుందన్న. మన ఇంట్లో పిల్లలు ఏడుస్తే ఎంత బాధ అవుతుందో అవి అట్లా అరుస్తూ ఉంటే ఎంత బాధ అవుతుంది. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మా కొట్లాటని ఇంతే కొనసాగిస్తాం. ఇందాకే రేవంత్ రెడ్డి గారు పాడే కూడా మోసాం, ఇంకా ముందు చాలా చేయబోతున్నాం. కాంగ్రెస్ కండవాలు కప్పుకొని పోలీసు వాళ్ళు ఈరోజు మాపై వ్యాన్, మేము ఖాళీ పాడే మోస్తుంటే వ్యాన్ రెడీ చేస్తున్నారు. ఇది కూడా అన్న, ఇది వన్య ప్రాణాలను కాపాడాలని ఒక రిప్రజెంటేషన్. అది ఇంత ఒక టెర్రరిస్టులకి చేసి ఇంత హాని మాకు చేస్తున్నారన్న. నిన్న కూడా మా కార్యకర్తలను తీసుకువెళ్లే క్రమంలో వైపు కూడా ప్రభుత్వం ఈ ల్యాండ్ కి సంబంధించి పరిశీలిస్తే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వెళ్ళడం, సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ ల్యాండ్ అంతా కూడా హెచ్సియు పరిధిలో లేదని అన్నా. దానికి ఎలాంటి పేపర్స్ లేవన్నా. మా రిజిస్ట్రార్, వైస్ ఛాన్సలర్, ఇది ఇప్పుడు నుంచి వచ్చిన ప్రాబ్లం కాదన్నా, ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ అక్కడ మేము డిమాండ్ చేస్తుంది ఒక మాట అన్న, ఏంటంటే అక్కడ ఎన్నో వన్య ప్రాణాలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంది? ఈ రోజు నువ్వు 23,000 కోట్ల ఎకరాలకి నువ్వు అమ్మేసుకుంటున్నావు. మరి ఆ వన్య ప్రాణాలు ఎక్కడికి పోతాయి అనేది మా ప్రశ్న అన్న. మరి అఖిల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది
పరిశోధనకే పేర్కొందింది ఈ భారతదేశంలో. మరి ఇలాంటి ప్లేస్ లో ఉండే స్టూడెంట్స్ ని ఒక క్రిమినల్స్ లాగా ఏదో మేము ఎవరినో మర్డర్ చేసినట్టు ఈ పోలీసులని ఉంగడ పెట్టుకొని మమ్మల్ని అరెస్టులు చేపేయడం ఎంతవరకు కరెక్టో ఈ తెలంగాణ సమాజమే ఒక్కసారి ఆలోచించాలా. ప్రజల ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి గారు ఇదా మీ ప్రజా ప్రభుత్వం? విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం చేత కాదు, కానీ ఈరోజు విద్యార్థులని తీసుకుపోయి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ వదిలేస్తున్నారు. మా పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ధన్యవాదాలు అన్న, మీడియా మిత్రులు, మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, ఇలానే కొట్లాడదాం. ధన్యవాదాలు. సో చూడొచ్చు మన విద్యార్థి సంఘాల నాయకులు అలాగే విద్యార్థులందరూ కూడా 400 ఎకరాల స్థలం మాత్రం హెచ్సిఓ పరిధిలోనే ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చెందింది కాబట్టి ప్రభుత్వము వెనక్కి వెనగాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ వ్యక్తం చేస్తారు. సో 400 ఎకరాల భూమి కూడా ప్రభుత్వానిదే, కానీ ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి లేదని, ఆ భూమి యజమాని తామే అని న్యాయస్థానం నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్డర్స్ తీసుకొచ్చింది. సో గడిచిన 21 ఏళ్ల క్రితం కూడా ప్రభుత్వం భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడం, న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. వేలం అభివృద్ధి పనులు, అక్కడ ఉన్న రాళ్లను కానీ పర్యావరణాన్ని కానీ దెబ్బతినకుండా ప్రాజెక్ట్ వర్క్స్ చేపడతామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు ఈ 400 ఎకరాలకు సంబంధించిన స్థలం అంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనే ఉంది కాబట్టి దీన్ని మేము వదులుకోము, ఇంచు స్థలం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తులకు కట్టపెట్టొద్దని చెప్పి వారంతా కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా ముందస్తు చర్యల భాగంగా పోలీసులు మాత్రం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ స్టూడెంట్స్ ఆందోళన చేసి ఒకవేళ ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒకవేళ బయటకు వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోము, అదుపులోకి తీసుకుంటామని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో చూడొచ్చు, ఈ సరౌండింగ్ అంతా కూడా గడిచిన 2 రోజుల నుంచి ఈ ధర్నాలు అలాగే నిరసనతో హోరెత్తుతో ఉంది. ఒక రణరంగా మారింది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల స్థలంలో వివాదం చోటు చేసుకుంది కాబట్టి మరి చూడాలి ఏ విధమైన ఈ స్థలం విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. అలాగే ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు కూడా మేమంతా ఆందోళన చేపడతామని వారి డిమాండ్ వ్యక్తం చేస్తున్నాం. మరోవైపు ఈ రోజు ఉదయం ఎక్కడైతే పనులు చేపడుతున్న క్రమంలో విద్యార్థులందరూ కూడా జేసీబీలకు అడ్డుగా వెళ్లడం, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆయా పోలీస్ స్టేషన్లో ఉంచారు. సో వారందరినీ కూడా బేషరతుగా రిలీజ్ చేయాలన్న ఒక డిమాండ్ వ్యక్తమవుతోంది. అలాగే 400 ఎకరాలకు సంబంధించిన స్థలం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదే, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందని మాత్రం ఒక ఆసక్తి నెలకొంది. సౌజన్య, ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. Yes, Kiran, thank you. Thanks for the live and latest updates.